హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. ఈ ఆదివారము అంటే 17 ఆగస్టు 2025 నా కొడుకు వేదాంశ్కి అయితే మేము మొదటి పుట్టెంటికలు అయితే తీపిస్తా ఉన్నాము. పుట్టెంటికలు తీపిచ్చే ముందు మా ఇంట్లో అయితే కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి. సో ఈ పద్ధతులు మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తా ఉన్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము ఉదయాన్నే 6ంటికి మా ఇంటి కులదైవమైన ఎల్లమ్మ తల్లి దేవాలయంకి అయితే వచ్చాము. ఈ ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో ఉండే పుట్టకైతే మేమైతే వెంట్రుకలు అయితే ఇస్తాము. తరతరాలుగా మేమైతే పుట్టకే వెంట్రుకలు ఇస్తా ఉన్నాము. తొలి పుట్టెంటికలు తీసేటప్పుడు మేమైతే పుట్టకు పూజ చేస్తాము. పూజ మొదలు పెట్టే ముందర ఇక్కడే స్నానం చేయాలి. ఇంకా నా భార్య పుట్టకి పూజ మొదలు పెట్టింది. నా భార్య పుట్టకి మొదటిసారి పూజ చేస్తూ ఉంది. అందువల్ల మా అమ్మ పక్కనే ఉండి ప్రతి ఒక్కటి చెప్పి మరీ చేపిస్తూ ఉంది. పుట్టకి పూజ అంతా అయిపోయిన తర్వాత నా భార్య అయితే పుట్టకైతే మొక్కుకునింది. స్వామి, నేను ఒక్క పొద్దు ఉంటాను, మీరు కూడా ఉండండి అని చెప్పేసని. ఒక్క పొద్దు ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు ఉంటానని చెప్పేసని మొక్కుకునింది. ఫస్ట్ ఆడునిందా? మన పుట్ట ఇక్కడ ఉన్నింది. ఇది వానకి వర్షాలకి ఇది అయిపోగా మనము మాతో చేసి ఇది లేదు కదమ్మా, మనం ఆ పుట్టను పూజిస్తామని ఆ పుట్ట కాడికి వచ్చినాం. పుట్టకి నైవేద్యంగా మేమైతే నూగు పిండి మరియు సలిపిండిని అయితే తీసుకొని వచ్చాము. ఇవి మాత్రమే కాకుండా మేమైతే నాగుల చీరని పుట్టపైన అయితే వేస్తాము. పూజ చేసిన అమ్మాయి చేత అయితే ఈ చీరని అయితే కట్టిస్తారు. ఆ తర్వాత ఈ నాగుల చీరని చిన్న బిడ్డలకి ఉయ్యాల కిందగా వాడతారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది వెండితో చేయబడిన నాగుల కంటే. పుట్టెంట్రుకలు తీసిన తర్వాత బాబుకి స్నానం చేపించిన తర్వాత ఈ నాగుల కంటెని అయితే మెడలో వేసి ఆ తర్వాత అయితే పోగులు కుడతారు. ఆ తర్వాత పుట్టకైతే మేమైతే దారాలు అయితే పెడతాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ దారాలు తీసి చేతికి అయితే కట్టుకుంటాము. ఇంకా పుట్టకైతే మేమైతే నైవేద్యం పెట్టి పూజ అయితే చేసేసాము. అంతా అయిపోయిన తర్వాత పుట్టకైతే మేము ఇంకా పాలు పోసాము. ఆ తర్వాత ఎదురుగ్గా ఉండే ఎల్లమ్మ తల్లికి అయితే మేము దర్శనం చేసుకొని పూజలు అయితే చేసాము. చేయడం అయిపోయిన తర్వాత మేము పుట్ట దగ్గర పెట్టిన నూగుబిండి సలిబిండి ప్రసాదం అయితే తీసుకున్నాము. తర్వాత పుట్ట దగ్గర పెట్టిన దారాలు అయితే తీసుకొని కుటుంబం అంతా కట్టుకున్నాము. ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము.